మనము ఏదన్నా అనుకొని ఆ కోరిక నెరవేరే ముందు విశ్వం మనకేమైనా సంకేతాలు ఇస్తుందంటారా? ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, కొందరికి ఇంకెక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనము ఏదన్నా అనుకొని ఆ కోరిక నెరవేరే ముందు విశ్వం మనకేమైనా సంకేతాలు ఇస్తుందంటారా? ఎస్, అవునండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు. అయితే ఎలా తెలుస్తుంది మనకిచ్చే సంకేతాలు అంటే, మనం అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతుంటాయి మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు కొన్ని యాంజల్ నెంబర్స్ కూడా కనపడుతుంటాయి. లైక్ 555 నెంబర్ అనుకోకుండా బైక్ నెంబర్ కనపడుతుంది, లేదా ఫోన్లో చూసిన ఆ నెంబర్ కనపడుతుంది, ఫోన్లో 1111 అనే నెంబర్ కనపడ్డం. సో ఇలాంటి అన్నీ కూడా మనకు సంకేతాలు. లైక్ మనం వెళ్తుంటే ఆవు ఎదురు రావడం, ఆవు దూడ ఎదురు రావడం, బటర్ఫ్లైస్ ఎగురుతూ కనిపించడం. సో మనకి వెళ్తున్న కొద్దీ సడన్ గా మంచి మంచి మ్యూజిక్ వినిపించడం, అంటే ఏదో మనకు ఒకటి నచ్చినవి మనకు పదే పదే కనిపించడం. కనబడుతుంటాయి. మంచి శుభ సంకేతాలు అంటారు అవన్నీ కూడా. సో చిన్న పిల్లలు మంచిగా నవ్వుతూ మనకి ఎదురు రావడం. సో అలాంటివన్నీ వచ్చినప్పుడు ఏంటంటే, మనం అనుకున్న పని జరుగుతుంది అని ఇండైరెక్ట్ గా మన లోపల మనసు చెప్పేసి, అంతరాత్మ చెప్పేస్తూ ఉంటుంది. లోపల ఎక్కడున్నా సరే మనకు తెలియకుండానే ఒక ప్రశాంతమైన స్థితి ఏర్పడుతుంది మేడం. అంటే లోపల ఒక ఆనందం అనేది ఏర్పడుతుంది. సో అలాంటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి మేడం? హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉండడం వల్ల మరిన్ని హ్యాపీకరమైన సందర్భాలు మన జీవితంలోకి ఎదురవుతుంటాయి. ఎలా అంటే చూడండి, యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా అయితే భావిస్తుంటామో వాటిని పదే పదే ఆకర్షించుకుంటాం. అదేవిధంగా మన బ్రెయిన్లో కూడా చూడండి మేడం, మనం ఎప్పుడైతే రిలాక్సేషన్గా ఉన్నామో, ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నామో, ఆనందంగా ఉన్నప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అది త్వరగా రియాలిటీగా అవుతుంటుంది. మీరు అనొచ్చు, ఎందుకు మనం ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు త్వరగా రియాలిటీగా ఉంటాయంటే, మన ప్రశాంతమైన స్థితిలో ఏదైతే మనం కోరుకుంటామో అది న్యూరాన్స్, మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్లో స్టోర్ ఎక్కువ అవుతుంటుంది. సో అప్పుడు దాని నుంచి మన బ్రెయిన్లో ఉన్న ఆర్ఏ సిస్టమ్ అని ఉంటుంది మేడం, దాన్ని రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని అంటారు. ప్రశాంతంగా ఉంటే, పాజిటివ్ గా ఆలోచిస్తే మనం అనుకున్నది త్వరగా నెరవేరుతుంది అంటున్నారు కదా. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, కొందరికి ఇంకెక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? ఎస్. అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒక పేపర్ తీసుకోవాలి మేడం. అయితే వాళ్ళు ప్రశాంతత కోల్పోవడానికి ఒక కారణం ఉంటుంది, ఆనందంగా ఉండడానికి ఒక కారణం ఉంటుంది. సో వారి ప్రశాంతత కోల్పోవడానికి ఏదైతే కారణాలు ఉన్నాయో ఆ పేపర్ పై రాయాలి మేడం. సో ఇది రీజన్ వల్ల నాకు ఇలాంటివి ఏర్పడుతుంది అని రాసేసి చించేయాలి, లేదా కాల్ చేయాలి. మీరు అనొచ్చు, ఏంటి చించితే కాల్చితే ఎలా వెళ్ళిపోతాయి అని అవును అంటారు. కదా. అయితే చూడండి మేడం, సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్టులు ఏమంటారంటే, మన లోపల ఉన్నట్టు ఆలోచన ఏదైతే ఇక్కడ ఉందో అదే పెరుగుతుంది అంటారు. ఎప్పుడైతే మీకు ఇష్టం లేనిది ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు ఉన్నాయి కదా, వాటన్నిటి ఎప్పుడైతే మనం పేపర్ పై పెట్టి పేపర్ మనం చించామనుకోండి, మనకు ఫీలింగ్ అన్నట్టు, అంటే లోపల ఏమీ లేదు, లోపల ఉన్నదంతా ఎక్కడికి వెళ్ళింది, పేపర్ మీదకి వెళ్ళింది. పేపర్ ఏమైంది, చించడం లేదా కాల్చడం చేసాం. సో ఇలా చేయడం వల్ల చాలా మందికి, మా క్లయింట్స్లో కూడా మేడం, బాగా నెగిటివ్ ఆలోచన వచ్చినా కదా, ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా వారికి అన్ని వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే వారు అంటే మీరేం చేస్తారు? మీ క్లాసెస్ అటెండ్ అయితే నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి అంటున్నారు కదా. అంటే ఏం చేస్తారు మీరు? ఏ విధంగా చేస్తారు? ఎస్. ఎలా అంటే మేడం, ఫస్ట్ వాళ్ళకు మెడిటేషన్ చేపిస్తుంటాం. అంటే డిఫరెంట్ మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి. మా దగ్గర డెఫినేషన్ మెథడ్ ఏంటంటే, డిఫరెంట్ ఏంటంటే టీటర్ స్టేట్ మేనిఫెస్టేషన్ ఉంటుంది మేడం. డిఫరెంట్ మెడిటేషన్. ఇంతవరకు ఎక్కడా కూడా అలాంటి మెడిటేషన్ అనేది లేదు మేడం. ఎందుకంటే ఒక వ్యక్తిని డీప్ రిలాక్సేషన్ స్టేట్కి తీసుకెళ్తాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి డీప్ రిలాక్సేషన్ స్టేట్కి వెళ్ళిన తర్వాత తను ఏదైతే కోరుకుంటాడో ఆ కోరుకుని త్వరగా సిద్ధిస్తుంటుంది. అందుకోసం మనం చూడండి, పూర్వకాలంలో యోగులు, మునులు, ఋషులు, సిద్ధులు వారు ఏదైతే కావాలని కోరుకున్నారో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకు అలా మేనిఫెస్ట్ చేస్తారంటే, వారు ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. ఉంది మేడం, చాలా ఉంది మేడం. అంటే అందుకు మేడం, ఇప్పుడు కూడా మనం కోరికను నెరవేర్చుకోవడం కోసం టెంపుల్కి వెళ్తుంటాం. టెంపుల్కి వెళ్ళి ఏం చేస్తాం, మనం ప్రే చేస్తుంటాం, కావాలని కోరుకుంటాం. అలాంటప్పుడు డీప్ రిలాక్సేషన్కి వెళ్ళామనుకోండి, ఒక మంచి ఆనందమయ స్థితిలోకి చేరుకున్నప్పుడు, ఒక ప్రశాంతత స్థితిలోకి ఉన్నప్పుడు కోరుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంటుంది. మీరు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు లోపల తెలియని ఒక ఆనందం కలిగిపోతుంది. మనం పరవశించిపోతుంటాం. ఒక టైప్ ఆఫ్ తన్మయత్వం, ఒక ఆనంద పాజిటివ్ వైబ్రేషన్స్. పాజిటివ్ వైబ్రేషన్, ఒక ఆనంద స్థితి వస్తుంది. ఎప్పుడైతే మనిషికి ఆనంద స్థితి వచ్చిందో, ఎప్పుడైతే తన కోరికను ఒక పిక్చర్స్ రూపంలో, ప్రతి ఆలోచన చిత్ర రూపంలో వెళ్తుంటుంది మేడం. ఇలా వెళ్ళినప్పుడు, చిత్ర రూపంలో మనకు ఆలోచన వెళ్ళినప్పుడు అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్. అందుకోసమే చూడండి, ఎక్కడ లేని జనాకర్షణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటుంది. ఎందుకంటే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతుంటాయి అంటారు అక్కడ. అంటే అక్కడ ఉన్న బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే, మెయిన్ అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది, హెవీ వైబ్రేషన్. ఎందుకంటే 7 కొండలు కదా మేడం. మనం వెళ్తున్న కొద్దీ, అంటే కింద నుంచి, భూమి నుంచి మనం పైకి వెళ్తున్న కొద్దీ ఎనర్జీ లెవెల్స్ మారిపోతుంటాయి మేడం. అందుకోసమే అక్కడ చాలా ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ, హెవీ ఎనర్జీ ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, మరి ఇట్లయితే కోరికలు ఉంటే మరి తిరుమలలో ఉన్న వారికి కూడా సమస్యలు ఉంటాయి
కదా, అవును. మరి వాళ్ళకి ఏం జవాబు చెప్తామని అంటారు. అయితే నేనేమంటానంటే కాన్షియస్నెస్ తగ్గిపోతుంటుంది మేడం. హ్మ్. సో ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూసే వ్యక్తికి, ప్రతిరోజు అక్కడ ఉండే వ్యక్తికి కాన్షియస్నెస్ లెవెల్స్ తేడాగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినప్పుడు తన్మయత్వం ఉంటుంది. అరే చూడు, అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఆ విగ్రహాన్ని చూద్దామని. అక్కడ నుంచి క్యూలో ఉంటారు. అక్కడ నుంచి చూసేది తనను తాను మర్చిపోతారు మేడం. తనను తాను మర్చిపోయి ఎప్పుడైతే తన విగ్రహాన్ని చూసుకుంటూ ఓకే, తను ఏదైతే కావాలని కోరుకున్నాడో ఆల్రెడీ అంటే పిక్చర్స్ ఆలోచన రిలీజ్ చేసేస్తాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ జరిగితే నేను వస్తుంది అనుకుంటాడు, థాట్ రిలీజ్ చేస్తుంటాడు. మళ్ళీ జరిగితే నేను వస్తాను అనే ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచన ఏం చేస్తుందంటే మళ్ళీ మేనిఫెస్టేషన్ అయ్యి వారు ఏదైతే కోరుకున్నారో కోరుకున్న కోరిక నెరవేరుతుంది. సో ఇది ఎక్కువ స్పిరిచువాలిటీలో మీరు చూస్తే ఎవరైనా ఒకరు దైవాన్ని నమ్ముతారు, కొంతమంది గణేషుని నమ్ముతారు, కొంతమంది వెంకటేశ్వర స్వామిని, కొంతమంది అవును. శ్రీకృష్ణుడిని, రాముడిని, ఎవరిని నమ్మినా కూడా ఇక్కడ చూసినట్టయితే వారు పూర్తి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క మనసును అక్కడ పెట్టినప్పుడు కోరిక నెరవేరుతుంది. సేమ్ దాన్ని మా క్లాస్లో ఏం చేపిస్తామంటే డిఫరెంట్ మెడిటేషన్ పద్ధతి మేము నేర్పిస్తాం. ఆ పద్ధతి మనం నేర్పించడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కాగలరా? లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మితే మీ క్లాసెస్ అటెండ్ అవుతే? అవుతారు మేడం. అయితే నేనేం చేస్తానంటే స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇస్తాం మేడం వారికి. అంటే వారికి మేము ఏమిస్తామంటే వారికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మెడిటేషన్, ఒక ధనాకర్షణ క్రియ అని ఒక స్టార్ట్ చేసాం మేడం. ఈ ధనాకర్షణ క్రియ చేయడానికి ముందు ఒక ప్రాణాయామం, సీక్రెట్ ప్రాణాయామం ఉంటుంది. ఆ ప్రాణాయామం చేపించేసేసి ధనాకర్షణ క్రియ స్టార్ట్ చేస్తుంటాం. ఈ ధనాకర్షణ క్రియ ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే మన విజులేషన్కి ఒక ప్రక్రియ ఉంటుంది. సో వీటి వలన మా క్లాస్లో మంచి మంచి రేస్ వస్తున్నాయి. ఇంకా మంచి రేస్ తేవడం కోసం ఏమేమి చేయాలి వాటన్నిటి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా డెఫినెట్గా మేము చేస్తాం, ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తామండి హరిత గారు. సో మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే మరి ప్రాసెస్ ఏంటి? ఎస్, మా క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఉంది మేడం. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్ట్ గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయడం ద్వారా కూడా మా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.